ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. ఈ మధ్యకాలం ఎక్కువగా మనం వింటున్న మాట యాటిట్యూడ్. ఉద్యోగాల్లో ఈ మాట వింటున్నాం, ఫ్యామిలీ విషయాల్లో యాటిట్యూడ్ అని వింటున్నాం. ఎక్కడ చూసినా ఈ యాటిట్యూడ్ అనేది ఒక ఊతపదంలాగా అయిపోయింది. ఎవరైనా సరిగ్గా ఉంటే అతను మంచి యాటిట్యూడ్ అంట, ఎవరైనా సరిగ్గా వాళ్ళకి నచ్చినట్టు లేకపోతే అతని యాటిట్యూడ్ అంతేనండి. ఈ యాటిట్యూడ్ అనేది 100 రకాల అర్థాలు తీసుకోవచ్చండి. వాడి తత్వం అంతే, వాడి వైఖరి అదే, వాడి దృక్పథం అదే. ఇలాగా ఈ వైఖరి అనేది యాక్చువల్గా దీనికి ఏంటంటే దృక్పథం. నేను చూసే విధానం ఎలా ఉంది, దట్ ఈస్ మై యాటిట్యూడ్, రైట్? ఉదాహరణకి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ ఒక వ్యక్తికి ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తి నెగిటివ్ పర్సన్, అంటే అన్నీ నా కర్మ, నా జాతకం, నా బతుకు అలా ఉంది. ఈ హాఫ్ గ్లాస్ మిల్క్ చూసి కూడా సగం ఇచ్చారు సార్, నా కర్మ సార్, మీరైతే పూర్తిగా తాగుతారు, నా బతుకు అంతే సార్, నాకు సగమే ఇచ్చారు అంటాడు. వాడికి అది తాగినా అరగదు. అదే గ్లాసుని ఒక పాజిటివ్ పర్సన్కి ఇచ్చారనుకోండి, సంతోషంగా తీసుకుంటాడు. థ్యాంక్ యూ సార్, హాఫ్ గ్లాస్ ఇచ్చారు, మిగతా హాఫ్ ఎప్పుడు ఇస్తారు సార్ అంటాడు. వాడికి ఇవ్వాలనిపిస్తుంది. జెస్సీ జాక్సన్ అనే సైకాలజిస్ట్ అంటాడు, సామాజిక శాస్త్రవేత్త కూడా అతను అంటాడు, ఇట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ నాట్ ద యాప్టిట్యూడ్ దట్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ ది లైఫ్ అంటారు. సమాజంలో మన స్థాయిని నిర్ణయించేది మన ఇష్టాలు కాదండి, మన యొక్క దృక్పథం, మన యొక్క వైఖరి. ఈ పని పట్ల నేను చూపించే వైఖరి, నేను పాజిటివ్గా ఉంటే నన్ను అద్భుతంలోకి తీసుకెళ్తుంది, నెగిటివ్గా ఉంటే అసంతృప్తి. నేను మారుతూనే ఉంటానండి, ఉద్యోగాలు మారుతూనే ఉంటాను. ఏమంటే సార్ మా బాసులు అందరూ కూడా శాడిస్టులు సార్, నాకు అలాంటి వాళ్ళు సార్, ఇలాంటి. నాది నెగిటివ్ యాటిట్యూడ్ అని నేను ఎప్పుడు అనుకోను. కొంతమంది ఉంటారండి, జాయిన్ అయిన ఉద్యోగాల్లో రిటైర్ అవుతారండి, చిన్న ప్రైవేట్ పెద్ద జీతాలు ఏముండవు, అయినా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉంటారు. అంటే పూర్వం రోజుల్లో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అది. సో యాటిట్యూడ్ అనేది మనం ఫార్మ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఈ యాటిట్యూడ్ ఎలా వస్తుంది అంటే సైకాలజిస్టుల అంచనా ప్రకారం దీనికి 4 కారణాలు ఉంటాయండి. మొట్టమొదటిది లెర్న్డ్ బిహేవియర్ అంటారు, అంటే చూసి నేర్చుకోవడం. మా అమ్మా నాన్నల్ని చూసి నేను నేర్చుకోవడం. యూజువల్గా ఫాదర్ని చూసి కూతురు అలవర్చుకుంటుందండి. ఫాదర్ యాటిట్యూడ్, ఫాదర్కి యాంగర్, టెన్షన్, వినే తత్వం ఉండదు, అది కూతురికి రావచ్చు. ఫాదర్కి వస్తే చెల్లింది, కానీ కూతురికి వస్తే రేపు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్. అట్లాగే తల్లి యాటిట్యూడు కొడుకుకి వస్తుంది. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ మై మదర్ ఈజ్ గ్రేట్ అంటాడు. ఇండియాలో ఒక అబ్బాయిని తిట్టాలి అంటే మీరు ఏం తిట్టినా వాడు ఏమనుకోడండి, వాళ్ళ అమ్మని తిడితే కోపం వస్తుంది. సో వాళ్ళకున్న ప్రేమ, అభిమానం, ఇవన్నీ మాట ఎలా ఉన్నా ఈ ఎమోషన్స్ ఎక్కువగా మదర్వి సన్కి వస్తాయి. ఆ ఎమోషన్స్ని బట్టి అతని యాటిట్యూడ్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. రెండవది చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు అమ్మా నాన్నల నుంచి నేను కోపం తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఉక్రోషం, ఆవేశం, పగ, ద్వేషం. జీవితాంతం వాళ్ళందరూ అలాగే ఉండరండి. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ బడికి వెళ్ళాక మన ఆలోచన విధానం మారచ్చండి. తప్పు, అలా ఆలోచించకూడదు, ఇలా ఉండాలి అని చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. అలాగే అంతవరకు ప్యాసివ్గా ఉన్న అబ్బాయి
నెగిటివ్గా మారచ్చు. ఇక పలానా కులం వాళ్ళు నన్ను తక్కువగా అంచనా వేశారు, పలానా కులం వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు నన్ను, పలానా వాళ్ళు ఇలా చేశారు, వాడు అక్కడ పగ, ద్వేషం, ఆవేశం పెంచుకోవచ్చు. దాన్ని బట్టి యాటిట్యూడ్ ఉంటుంది. మూడవ స్టేజ్ ఉంది, దాన్ని ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు. ఎన్వైర్న్మెంట్ అంటే పరిసరాల ప్రభావం వల్ల కూడా మనం ఆ యాటిట్యూడ్ని మార్చుకోవచ్చు. ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. యాటిట్యూడ్ కెన్ బి ఆల్టర్డ్ అండి. ఇది చాలా గొప్ప విశేషం. ఇది పూర్వం అనుకునేవారు ఆ యాటిట్యూడ్ మారండి, అంతే వాడు కుక్కతో ఒక వంకర ఇలా అనేవారండి. పుట్టుకతో వచ్చే బుద్ధులు పుడకలతో కనిపోతాయండి. ఇట్లాగా కొన్ని సామెతలు తీసుకొచ్చి జనాన్ని నమ్మించారండి. పుట్టుకతో వచ్చే బుద్ధులు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అండ్ చివరిగా సోషల్, సైకలాజికల్, ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా మన యాటిట్యూడ్ని మార్చగలం. సో నా యాటిట్యూడ్ మారాలి అంటే, మార్చుకోవాలి అంటే అవి ఎందుకు ఇలా ఏర్పడ్డాయి అంటే 4 కారణాలు. లెర్న్డ్ బిహేవియర్, 2 చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, 3 ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, 4 సోషల్, సైకలాజికల్, ఎకనమిక్, సో మెనీ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే మారుతూ ఉంటారు. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన. ఒక పేరు మోసిన దొంగ ఉన్నాడు. అతను దోచుకునే విధానం ఏంటంటే ట్రైన్స్లోనే దొంగతనం చేస్తాడు. ట్రైన్లో ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చుంటాడు. టికెట్ కొంటాడండి. టికెట్ కొని ఫస్ట్ క్లాస్ అంటే 4, 5 ఉంటారు అంతే. ఆ 4 దగ్గర కూర్చుంటాడు. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ చూసి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి లేచి జేబులో ఉన్న గన్ తీసి అక్కడున్న అందరిని చంపేయడమో లేకపోతే బెదిరించడం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఖరీదైనవి తీసుకుని చైన్ లాగి దిగి వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో టోటల్గా అతని జీవితంలో ఒక 50 మందిని దాకా చంపేశాడు. ఇది సెన్సేషనల్ అయింది. పత్రికలో అది ఇచ్చేసినప్పుడు ప్రభుత్వం ఒక రివార్డు ప్రకటించింది. అతన్ని పట్టించిన వాళ్ళకి, అతని పేరు మిస్టర్ ఎక్స్ అనుకుందాం, ఎందుకంటే అతని పేరున్న వాళ్ళు ఇండియాలో చాలామంది పాపులర్ పీపుల్ ఉన్నారు. ఈ మిస్టర్ ఎక్స్ని ఎవరైతే పట్టిస్తారో అతనికి ఇంత ఇస్తామని చాలా హెవీ అమౌంట్, $1 మిలియన్ దాకా ఆ రోజుల్లో అనౌన్స్ చేశారు. చాలామంది ట్రై చేశారు, వాళ్ళని కూడా చంపేశాడు ఇతను. ఆఖరికి ఒక లేడీ, ఆమె కూడా వీడిని పట్టుకోవాలని ప్రతిసారి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోవడం, కూర్చోవడం, ఇట్లా ఉండడం, ఓల్డ్ ఏజ్ లేడీలాగా నటించడం, గన్ రెడీగా పెట్టుకోవడం. వీడు వచ్చాడు ఒకసారి, రాగానే వాడు గన్ దిగానే టప్ 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 కాల్ చేశాడు, చచ్చిపోయాడు. రివార్డు అందుకుంది. సరే, ఆ కథ అయిపోయింది. అతనికి 2 కొడుకులు ఉన్నారండి. పెద్ద కొడుకు ఆ ఊరిలో చాలా గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. రెండవ కొడుకు తండ్రిలాగే దొంగతనాలు, హత్యలు, మానభంగాలు చేసేవాడు. ఒక జర్నలిస్టు అసలు ఏంటి ఇలా ఎందుకయ్యారు, తండ్రి అలాంటి వాడు, కొడుకులు ఇలా ఉన్నారని 2 ఇంటర్వ్యూ చేయాలని టైం తీసుకుంది. చిన్నవాడేమో జైల్లో ఉన్నాడు, పెద్దవాడేమో డాక్టరు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ ఫాదర్ ఎక్స్ ఇన్ని తప్పుడు పనులు చేసేవాడు, బట్ మీరు చాలా గొప్ప డాక్టర్ అయ్యారు, ఎంతోమందికి పిల్లలకి మీరు సేవ చేస్తున్నారు, ఈజ్ ఎ పీడియాట్రిషియన్, దీనికి కారణం ఏంటి అని ఒకే ముక్క సమాధానం చెప్పాడు. మై ఫాదర్ అన్నాడు. అంటే మై ఫాదర్ అంటే ఏంటి? మై ఫాదర్ అంటే మా నాన్న చిన్నప్పుడు దొంగతనాలు చేసేవాడు, హత్యలు చేసేవాడు, మానభంగాలు చేసేవాడు, ఇంటికి వచ్చేవాడు, ఆ దోచుకున్న సొమ్ముతోటి మా అమ్మ తలుపు తీసేది, లోపలికి రాగానే వెంటనే పోలీసులు వచ్చేవారు, తోసుకొచ్చేవారు, మా అమ్మ అడ్డుపడేది, మా అమ్మను కూడా పక్కకి తోసేది, లోపలికి వెళ్ళి కొట్టి తీసుకెళ్తుంటే అమ్మ కూడా కాళ్ళ వెళ్ళబడేది. బయటికి రాగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా అమ్మా నాన్నలకేసి నవ్వుతూ అసహ్యంగా ఛీ అనుకుంటూ చూడటం నేను చూశాను.
ఆ రోజే అనుకున్నాను నేను ఇలా ఉండకూడదు, నా పిల్లలకి అందమైన భవిష్యత్తు ఇవ్వాలి, ఇటువంటి ఇటువంటి నీచమైన పరిస్థితుల్లో నా పిల్లల్ని పెంచను, వాళ్ళు సమాజానికి పనికొచ్చే వాళ్ళలా పెంచాలి అనుకున్నాను. నా పద్ధతులు మార్చుకున్నాను, నా స్నేహితుల్ని మార్చుకున్నాను, నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను, నా యాటిట్యూడ్ని మార్చుకున్నాను నేను. అందుకే ఇలా అయ్యాను అన్నాడు. అక్కడి నుంచి ఈ జర్నలిస్టు జైలుకి వెళ్ళింది. ఆ జైల్లో వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. వాడిని కలిసి మరి మిస్టర్ ఎక్స్ కొడుకువి, నువ్వు ఇంత తప్పుడు పనులు చేసావు, చివరికి జైల్లో ఉన్నావు నువ్వు, ఏమిటి దీనికి అంతటికీ కారణం ఏంటి అని అతను ఒకటే ముక్క చెప్పాడు, మై ఫాదర్ అన్నాడు. చూసారా, తను గొప్ప డాక్టర్ అవడానికి మై ఫాదరే అన్నాడు, నేను ఇలా జైల్లో మగ్గడానికి కారణం మై ఫాదరే అన్నాడు. అయితే మొదటివాడు మై ఫాదర్ అనడానికి ఒక కారణం అతని యాటిట్యూడ్, రెండవ వాడు కూడా మై ఫాదర్ అన్నాడు. అతని యాటిట్యూడ్ ఏంటంటే, మా నాన్న దొంగతనాలు చేసేవాడు, హత్యలు చేసేవాడు, మానభంగాలు చేసేవాడు, పోలీసులు తప్పించుకుని ఇంటికి వచ్చేవాడు, లోపలికి రాగానే మా అమ్మ లోపలికి తీసుకెళ్ళేది, ఈలోగా పోలీసులు వచ్చి తలుపు బదులు కొట్టేవారు, వచ్చేవారు, అమ్మ అడ్డుపడేది, అమ్మను కొట్టేవారు, సేమ్ స్టోరీ. ఆఖరికి బయటికి తీసుకొచ్చాక అందరూ చుట్టుపక్కల వాళ్ళంతా నవ్వుతూ అసహ్యంగా చూశారు. అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్నని పోలీసులు కొడుతున్నా, మా అమ్మని కొడుతున్నా, ఏ నేరం చేయను, మా అమ్మని కొడుతున్నా, వీళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి నేను బుద్ధి వచ్చేలా చేయాలి అని ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళని ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా హింసించాను, తప్పుడు పనులు వాళ్ళ ఇంట్లో కూడా నేను చేశాను. ఐఆమ్ వెరీ హ్యాపీ. నేను నా యాటిట్యూడ్ ఇలా ఉండాలి అని నేను నిర్ణయించుకున్న తర్వాత నేను ఆ కోణంలో వెళ్తున్నప్పుడు నాకు అందులో ఎంత తృప్తి కలుగుతుంది. అది రైటా రాంగా అనేది నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఇట్ షుడ్ బి మై యాటిట్యూడ్, దిస్ ఈజ్ మై గోల్. ఇప్పుడు ఉదాహరణకి ఒక టెర్రరిస్టు 10 మంది సైనికుల్ని చంపడం అనేది తను సక్సెస్గా భావిస్తాడు. అదే ఆ సైనికుడు 25 మంది టెర్రరిస్టులను చంపాడు అనుకోండి, అది సక్సెస్గా భావిస్తాడు. ఇక్కడ అతను సక్సెస్ అంటున్నాడు, ఇతను సక్సెస్ అంటున్నాడు. మరి ఈ సక్సెస్ అంటే కారణం టెర్రరిస్టులని చంపడమా లేకపోతే సైనికుల్ని చంపడమా? వాళ్ళు చేపట్టిన పనిని వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు, మాకు ఇదే కరెక్ట్ అంటారు. సో సక్సెస్ కానీ యాటిట్యూడ్ కానీ వీటికి ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇదే కరెక్ట్ యాటిట్యూడు అని ఎవ్వరూ మనం చెప్పలేమండి, చెప్పడానికి వీలు లేదు కూడా. ఈ యాటిట్యూడ్ ప్రకారం వెళ్తే కరెక్ట్గా అవుతాం, ఈ యాటిట్యూడ్ ప్రకారం వెళ్తే ఇది సక్సెస్ అవ్వదు అని చెప్పడానికి వీలు లేదు. దేశాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, ప్రాంతాలని బట్టి, ప్రదేశాలని బట్టి ఒక చోట ఒక యాటిట్యూడ్ కరెక్టు, రెండో చోట యాటిట్యూడ్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో సంస్కారం, ఎవరైనా మగవాళ్ళు కనబడితే ఆడవాళ్ళు కనపడినా నమస్కారం అంటారు. కొంచెం అడ్వాన్స్ అయిన వాళ్ళు మగవాళ్ళు కనపడినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆడవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఇలా అనొచ్చు, వాళ్ళ సంస్కారం అది. సో యాటిట్యూడ్ అనేది సందర్భాన్ని బట్టి, నేను అందరిని షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఇలాగే చేస్తానండి అంటే, నేను ఏ విదేశీయుడినో అయితే పాపం వీళ్ళకి తెలియదులే ఎలా ఇస్తారు అని అనుకుంటారు. సో కాబట్టి సాటిస్ఫాక్షన్ వేరు, మీ యాటిట్యూడ్ వేరు. మీరు ఇదే కరెక్టు అని అనడానికి ఏది లేదండి, మారుతూ ఉంటుంది. అంటే యాటిట్యూడ్ అనేది మనకి జన్మజన్మలకు ఒకటే ఉంటుంది. పలానా వాడి కొడుకు పలానా వాడే అవుతాడు, టీచర్ కొడుకు మాత్రమే టీచర్ అవుతాడు, పూజారి కొడుకు మాత్రమే పూజారి అవుతాడు, దొంగ కొడుకు దొంగ, ఇదంతా నాన్ సెన్స్ అండి. ఎవరైనా ఏదైనా చెయ్యగలరు. అయితే తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని దృక్పథాన్ని, చూసే దృష్టిని మార్చుకోవడమే యాటిట్యూడ్. ఇటువంటివి
నేను మీకు వారం వారం అందించబోతున్నాను. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను. నమస్కారం, మీ పట్టాభిరామ్.